ఒక ఇల్లు కట్టుకున్నారు. అబ్బాయి పెళ్ళి మాట్లాడుకుని ఇలా చుట్టాల దాంట్లోనే విజయవాడలో అబ్బాయి పెళ్ళి అయిపోయింది మొన్న. ఇవాళ మా ఊళ్ళో ఫంక్షన్ అనేది ఉదయం ఏంటంటే గొర్రెపొదలో పోసినాం, అంత వంట కార్యక్రమం మొత్తం అయిపోయింది. ఒక మోటార్ పెట్టమని చెప్తే ఆయన పోయి మోటార్ పెట్టేసరికి ఇక్కడ ప్లగ్ ప్రాబ్లమో ఏదో మనకు ఇంట్లో ఉన్నది కాబట్టి ఆయన పెట్టిండు. సడన్గా అది పట్టుకున్నది ఎమ్మటే జరిగిపోవడం జరిగింది. అందులో మా ప్రయత్నం ఏంటంటే అక్కడ మొత్తం కింద పడ్డందుకు ఈ ఛాతీ మీద నోటు పెట్టి మొత్తం ఒక 15-20 నిమిషాల దాకా బాగా మా ప్రయత్నం చేశాం. కానీ అక్కడ మాకు ఉపయోగం లేకుండా ఏవైనా కానీ అనుకొని మళ్ళీ ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తీసుకొచ్చినాం. వాళ్ళు కూడా డాక్టర్ కూడా చాలా వారికి ప్రయత్నం చేశారు. కంకిపాడు మొన్న నైటు అక్కడ పెళ్ళయిందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను, మా ఊళ్ళో వచ్చాను. మళ్ళీ ఈరోజు ఉదయం ఈ బయ్యారం లిమ్స్లోని కోటిపుంజల తండ గ్రామం గౌరవరం గ్రామ పంచాయతీ దగ్గర ఈ మన ఇస్లామాబాద్ నరేష్ 26 ఇయర్స్ తండ్రి పేరు బాలు అనే వ్యక్తి అంటే ప్రమాదవశాత్తు అంటే కరెంట్ షాక్ చనిపోయినట్టు మాకు సమాచారం వచ్చింది. ఇందులో కేసు వివరాలు తెలుగా ఈ మృతునికి 18 తారీఖు నాడు విజయవాడలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఈరోజు రిసెప్షన్ ఉందన్నమాట. ఈ రిసెప్షన్ కొరకు ఈ పెళ్లి వంటలు చేసే క్రమంలో ఈ పెళ్లి వంటలకు నీరు అవసరం ఉండి విద్యుత్ మోటారు కోసం ఇట్లా వైర్లు పెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. అంటే అతను బతుకున్నాడని అంటే ఆకులు తీసుకొచ్చే క్రమంలో చనిపోయిండు. ఈ మృతుని యొక్క సోదరుని యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నమాట.